మహాబలుడు బకాసురుడు. బకాసురుడు ఒక రాక్షసుడు. ఇతనికి ఆకలి ఎక్కువ. ఇప్పటికీ ఎక్కువగా తినేవారిని బకాసురుడని పిలవడం మనకి తెలిసిందే. మహాభారతంలో ఈ రాక్షసుని పాత్ర ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బకాసురుడు ఏకచక్రపురంలో ప్రజలను భయపెడుతూ వారిని తింటూ ఉండేవాడు. వీడు చాలా బద్ధకస్తుడు, తిండిపోతూ. ప్రతిరోజు ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లుగా దొరికిన వారిని దొరికినట్లుగా తింటుంటే ఊరి ప్రజలంతా కలిసి అతనితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు అతనికి బండి నిండా అన్నం, ఒక జంతువుని కాని మనిషిని కాని ఆహారంగా పంపాలని. ఒకరోజు పాండవులు ఆ గ్రామానికి వచ్చారు. ఆ ఊరి ప్రజల కోరిక మేరకు భీముడు బకాసురుడిని చంపడానికి నిశ్చయించుకున్నాడు. భీముడు బకాసురుడికి ఆహారంగా వెళ్లి బకాసురుడితో పోరాడి వాణ్ణి చంపేస్తాడు. ఈ విధంగా భీముడు బకాసురుడి బారి నుండి ప్రజలను రక్షించాడు. ఇప్పటికీ అధికంగా తినేవారిని బద్ధకస్తులు, బకాసురుడని పిలవడం చూస్తుంటాం. ఏ విషయంలోనూ అతి అనర్థానికి మూలమన్న సత్యాన్ని బకాసురుని పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇతిహాసిక పాత్రల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.